డాన్ మీడియాకు స్వాగతం. గూడెంలో ప్రైవేట్ ఆసుపత్రి మాయాజాలం, మృతుల ప్రాణాలకు వెలకట్టి చేతులు దులుపుకుంటున్న యాజమాన్యం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని యూనియన్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమాను తలపించే వరుస ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు. నిన్న షేక్ నాగర్ సాహెబ్, మొన్న దస్తావేజు లేఖరి సోదరుడు, అంతకుముందు మోటార్ ఫీల్డ్లో పనిచేసే ఒక వ్యక్తి వరుసగా కొన్ని నెలల వ్యవధిలో ఈ ఆసుపత్రిలో వైద్యం వికటించి మృతి చెందినట్లు సమాచారం. వీరందరి ప్రాణాలకు ఆసుపత్రి యాజమాన్యం ఖరీదు కడుతున్నట్లు తెలుస్తోంది. 2 నెలల క్రితం దస్తావేజు లేఖరి సోదరుని వ్యవహారంలో ఇలానే స్టంట్లు వేస్తే అతను చనిపోగా వారంతా ఆగ్రహంతో ఆసుపత్రిని ధ్వంసం చేసినట్లు తెలిసింది. దస్తావేజు లేఖరి సోదరుడు మృతి చెందగా దీంతో బాధితులు చేసేది లేక పురప్రముఖులు సర్ది చెప్పడంతో అప్పుడు సుమారు లక్షల్లో ఆసుపత్రి వర్గాలు సెటిల్మెంట్ చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం. ఇలా గడిచిన 6 నెలలుగా 6 నుంచి 10 మంది వరకు ఇలా స్టంట్లు వేయగా ఈ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆరోపణలు. యాంజియోగ్రామ్ అయితే కేవలం వేలల్లోనే రాబడి, కానీ అదే స్టంట్లు వేస్తే లక్షల్లో రాబడి రావడంతో ఇలా దోపిడీకి దిగబడుతున్నారని బాధితులు, మృతుల బంధువులు ఆరోపణలు. దీనికి నిదర్శనం నిన్న షేక్ మీరా సాహెబ్ ఛాతీలో నొప్పి అని రాగా ముందు యాంజియోగ్రామ్ చేస్తామని లోనికి తీసుకువెళ్ళి మా అనుమతి లేకుండా స్టంట్ వేశారని ఆరోపించిన మృతుని బంధువులు. దీనికి ఆసుపత్రి యాజమాన్యం మీరు స్టంట్ వేయమంటేనే వేశామని అనగా అసలు ఆ విషయమే మాకు చెప్పలేదని తిరగబడిన మృతుని బంధువులు. నిన్న ఘటనలో ఓఆర్ఎంపీ మృతుడు మీరా సాహెబ్ను ఈ ఆసుపత్రికి తీసుకువెళ్ళగా ముందు 1 లక్ష కట్టించుకొని అందులో 15% అంటే 15,000 ఆ ఆర్ఎంపీకి ఆసుపత్రి వర్గాలు ఇచ్చినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. నిన్న మృతి చెందిన షేక్ నాగూర్ బంధువులను మభ్యపెట్టి ఆయన ప్రాణానికి కూడా ఖరీదు కట్టేందుకు పెద్ద ఎత్తున రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. కళ్యాణ మండపాన్ని ఆసుపత్రిగా మార్చడంపై యూనియన్ ఆసుపత్రిపై పెద్ద ఎత్తున విమర్శలు. అసలు ఈ ఆసుపత్రికి ఏ అనుమతులు ఉన్నాయి? కళ్యాణ మండపం డిజైన్ నిర్మాణానికి అధికారులు ఆసుపత్రికి ఎలా అనుమతులు ఇచ్చారనే ప్రశ్నను తలెత్తుతున్న వైనం. సెట్బ్యాక్ లేకుండా అసలు సెల్లార్ నిర్మాణమే పూర్తిగా జరగకుండా సరైన పార్కింగ్ స్థలం లేని కళ్యాణ మండపం యూనియన్ ఆసుపత్రికి అధికారులు అనుమతులు ఇవ్వడంపై తీవ్ర ఆరోపణలు. అసలు స్టంట్లు వేసేందుకు సరైన నిష్ణాతులైన వైద్యులు అక్కడ ఉన్నారా? అలాగే అందులో స్టంట్లు వేసేందుకు సరైన వైద్య పరికరాలు, సదుపాయాలు ఉన్నాయా? ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఇంత అమానుష చర్యలు జరుగుతున్నా ఇప్పటి వరకు వైద్య శాఖ ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇతర అధికారులు కానీ స్పందించకపోవడం శోచనీయం. నిర్లక్ష్యం వహిస్తూ పేషెంట్ల ప్రాణాలను తృప్రాయంగా తీసేస్తూ నిబంధనలు పాటించకుండా ఆసుపత్రి నడుపుతున్న యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని బాధితులు, మృతుల బంధువులు, ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.